200 యూనిట్ల నుంచి ఒక్క యూనిట్ దాటినా ఖచ్చితంగా మొత్తం టోటల్ బిల్లు చెల్లించాల్సిందే. అది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయంగా, ఒక దళిద్రమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. మేము 200 యూనిట్లు లోపు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా పేదలు కాబట్టి ఆ పేదలు ఎవరైతే ఉన్నారో, ఆ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని దొంగ మాటలు చెప్పారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎలక్షన్లో పాల్గొన్న నాయకులందరూ కూడా. నువ్వు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్న మీ దొంగలు ఎవరైతే ఉన్నారో తెల్ల రేషన్ కార్డు అంటే వాళ్ళు పేదోళ్ళు కాబట్టి వాళ్ళకి ఫ్రీ ఇస్తా అని చెప్పారు. కానీ ఒక్క యూనిట్ దాటినా కానీ మొత్తం బిల్లు కట్టమని సొల్లు కప్పులు చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దొంగలు. పక్క దొంగలే. ఎందుకంటే ఇచ్చిన హామీ నెరవేర్చకుండా దొంగ మాటలు మాట్లాడి అందులో ఉన్న తప్పులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఒక కంపెనీ ఉంటుందో, కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత దానిపైన పెద్ద పెద్ద ఫోటోలు వేసి కింద మాత్రం నిబంధనలు వర్తిస్తాయని అది కనిపించిన అక్షరాలు, అంటే మైక్రోస్కోప్ పెడితే మాత్రమే కనిపిస్తుంది, అట్లా పెడుతుంది కింద కంపెనీ. అట్లా పెట్టినట్టే వీళ్ళు కూడా నిలమని వరకు, గెలిచే వరకు, ముఖ్యమంత్రి అయ్యే వరకు, వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యే వరకు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అనేక సొల్లు కబుర్లు చెప్పిర్రు. 200 యూనిట్ల వరకు మేము కరెంటు ఫ్రీ ఇస్తామని దొంగ మాటలు చెప్పిన ఈ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమంటారంటే 200 యూనిట్ దాటి ఒక్క యూనిట్ దాటినా మొత్తం కరెంటు బిల్లు కట్టాల్సిందే. మొత్తం ఎట్లా కడతారా అబ్బాయి? మీరు ఇస్తున్నది ఏంట్రా? మీరు ఇస్తున్నది ఇస్తే ఏదైతే పేదలు ఉన్నారు కాబట్టి, మీరు పేదల్ని గుర్తించరు కాబట్టి 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే మీరు ఇచ్చే సొల్లు ఏదైతే ఉందో 40 లక్షలకే ఇస్తున్నారు మీరు. అంటే సగం మంది కూడా ఉచిత కరెంటు మీరు ఇస్తలేరు ఇంటికి. 40 లక్షలకు మీరు ఇచ్చుకుంటా దొంగ మాటలు చెప్పి అందరికీ అమలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారు. అదేవిధంగా రైతు బంధు ఇప్పటికే వేయలేదు మీరు. ఏమనంటే టీఆర్ఎస్ అయినా అవినీతి అక్రమాలు చేసిన ఖాళీ చేసిన కథన ఖాళీ చేసిన మాకు తెలుసురా నాయన. ఆయన దొంగ పాలన తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సొక్కమైన పాలన చేస్తారని మీకు పట్టం కట్టింది. ఆయన కాల్ చేసిండు కేసీఆర్, ఆయన అవినీతి అక్రమాలు చేసిండు, ఆయన బిడ్డ లిక్కర్ స్కామ్లో ఉంది, ఆయన కొడుకేమో పేపర్ లీకేజ్లో ఉండు, కేసీఆర్ ఏమో కాళేశ్వరంలో అవినీతి చేసిండు. కాబట్టే వాళ్ళు దొంగలు, కాబట్టే మీరన్నా సొక్కమైన పిల్లలని చెప్పి మీకు పాలన ఇస్తే మేము 6 గ్యారెంటీ అమలు చేస్తాం, 500 సిలిండర్ ఇస్తాం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్న దొంగలు మీరు. అది ఇయ్యాలి మీరు. అది ఇవ్వకుండా 200 దాటి ఒక్క యూనిట్ దాటినా మేము మొత్తం బిల్లు ఎట్లా? ఏమైనా అర్థం పడదాం ఉందారా? మీరు ఇదే ఎన్నికల సమయంలో ఈ మాట చెప్పేది ఉండే 200 యూనిట్ కరెంట్ మేము ఫ్రీ ఇస్తాం, కానీ దాన్ని దాటి ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా కానీ మొత్తం బిల్లు కట్టాలంట. మీరేంద్రా ఇచ్చేది? మరి ఏందిరా మీరు ఇచ్చేది? మీరు ఇస్తున్నది ఏముంది ఇందులో? ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, లేదంటే లైట్లు వేసి బంద్ చేయకుండా పోతారో, లేదంటే ఏదో ఒకటి జరుగుతుంది. కరెంటు బిల్లులో కూడా చాలా తేడాలు ఉంటాయి. ఈ కరెంటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బిల్లులు ఇవ్వడంలో కూడా తేడా ఉంటుంది. ఎందుకంటే ఒక నెలలో ఒక ఇంట్లో రెండు బల్బులు ఉండి, లేదంటే ఆ ఇంట్లో 2 ఫ్యాన్లు ఉండి, ఆ ఇంట్లో సాధారణ జీవితం గడుపుతున్నటువంటి ప్రజలకు అనేక మందికి 2000కు పైగా 3000కు పైగా బిల్లు కూడా వచ్చింది కేసీఆర్ ప్రభుత్వంలో. ఎందుకంటే బిల్లులు వాడు ఎట్లా కొడుతుండో తెలియదు, ప్రజలేమో నిరక్షరాస్యులు, దాంట్లో టారిఫ్ ఏం తెలియదు, యూనిట్ ఏం తెలియదు, యూనిట్లలో ఎంత కరెంట్ పెడుతుందో తెలియదు, దాని పద్ధతి అనేది ప్రజలకు తెలియదు, నిరక్షరాస్యులు కాబట్టి. మీరు కూడా విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దొంగలకి చెప్పి మీరు దొంగ బిల్లులు కొట్టుండి అని చెప్పి 200 యూనిట్లు దాటేలా మీరు ప్లాన్ చేస్తే తెలంగాణ ప్రజల అమ్మాయిలు ఏం చేస్తారు రాబాయ్? 200 యూనిట్లు అంట, ఒక్క యూనిట్ దాటినంట, వీళ్ళంట మొత్తం బిల్లు కట్టాలంట. మరి ఎందుకురా ఈ పథకం? ఎందుకురా? 90 లక్షల మంది అర్హులు అన్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 200 యూనిట్లు ఫ్రీ అని సొల్లు కబుర్లు చెప్పారు. ఒక యూనిట్ ఎక్కువైనా 200 యూనిట్ల కంటే ఎక్కువైతే ఆ ఎక్కువైన యూనిట్ కోసం బిల్లు కట్టించుకోరా మీరు కట్టించుకుంటే. అంతేగాని మొత్తం బిల్లు కట్టాలంటే ఎట్లా కడతారా? ఇలాంటి పనికిమాలిన పనులు చేసే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. ఎందుకంటే గతంలో మీరు పాలన చేసినా ఇలాంటి దొంగ పనులు చేసారు, లంగ పనులు చేసారు, స్కామ్లు చేసారు. కాబట్టే మీ స్కామ్లతోనే ఈ తెలంగాణ సమాజంతో పాటు ఈ దేశంలోని ప్రజలందరూ కూడా విరక్తి చెందడం జరిగింది. అయినప్పటికీ కూడా ముచ్చటగా 3సారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మీకు ఓటేసి గెలిపించింది ఈ తెలంగాణ సమాజం దేనికోసం అంటే మీరేదో ఉద్ధరేశ్వరి తెలంగాణ ప్రజలని కాదు. అంతకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ యొక్క పాలన రీతి కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో 2014 2018లో దళిత సోదరుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పడం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అని చెప్పడం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పడం, ఇవన్నీ ఇస్తా అని చెప్పడం
ఒకవైపు ఇవ్వకపోవడం, బీసీ బంధు, మైనార్టీ బంధు, అదేవిధంగా దళిత బంధు పథకాలు తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఎమ్మెల్యేల బావలు, బామార్దులు, అలా ఉంచుకున్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఉంచుకున్న వాళ్ళ తమ్ముళ్ళకు మాత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు తప్ప సరైన పాలన ఇవ్వరు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరవు. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పోవాలే, ఇంకెవడైనా రావాలనుకున్నారు. ఇంకెవడైనా రావాలనుకుంటే ఫస్ట్ బీజేపీ వాళ్ళు రావాలి అనుకున్నారు కొన్ని రోజుల పాటు తెలంగాణ సమాజం, బండి సంజయ్ ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే కిషన్ రెడ్డి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు రావడం జరిగిందో, ఈ కిషన్ రెడ్డి కేసీఆర్ ఒకటే, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని తెలంగాణ సమాజం నమ్మింది. ఈ రెండు పార్టీలు ఒకటైనప్పుడు ఇంకా మిగిలిన పార్టీ కాంగ్రెస్ కాబట్టి మీకు ఓట్లేయడం జరిగింది తప్ప మీ మీద ప్రేమతోనో, లేదంటే మీరు తెలంగాణ సమాజాన్ని ఉద్ధరిస్తారనో, లేదంటే తెలంగాణ ప్రజల జీవితాలు మారుస్తారనే కాదు. కాబట్టి ఇలాంటి దొంగ హామీలు మరోసారి ఇవ్వకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మరు. వచ్చే ఎన్నికలు కూడా, ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా మీకు అన్ని సీట్లు ఏం రావు. మీరు ఊహించినంత 12 సీట్లు వస్తాయి, 14 సీట్లు వస్తాయి. మాకు తిరిగేలేదు, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పోయింది కాబట్టి ఇంకా మాకే ఓట్లేస్తారని. పార్లమెంట్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరురా నాయన. మీరు ఒకటే సంకలు గుద్దుకోకురి. ఎందుకంటే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టుగా మీరు గెలిచారు. మీరు గెలిచింది, కాంగ్రెస్ పార్టీలో గెలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద చీటతోని మీకు ఓట్లేసి గెలిపించిన తెలంగాణ సమాజం. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇది ఏంటంటే 2023 అసెంబ్లీ ఎన్నికలు కేవలం కేసీఆర్, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే భూ కబ్జాలు చేసిరో, ప్రజల ఆస్తులను గుంజుకున్నారో, ఆక్రమించారో, అదేవిధంగా ప్రభుత్వ భూములను దోచుకున్నారో, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాలు చేసిరో, వాళ్ళ పాలన దళిద్రమైన పాలన ఓవాలనుకున్న కేవలం మీకు ఓట్లేసి గెలిపించిన తెలంగాణ సమాజం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లేసే పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన పాలన నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని 55 ఏళ్లకు పైగా, అంటే అర్ధ శతాబ్దానికి పైగా పాలించిన క్రమంలో ప్రతి ప్రభుత్వంలో ప్రతి 5 ఏళ్లకోసారి నిర్వహించే ప్రభుత్వంలో అనేక వందల కోట్ల, లక్షల కోట్ల అవినీతి చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్క స్కామ్ కూడా లేదు బీజేపీ ప్రభుత్వంలో. కాబట్టి భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచ దేశాల ముందు మరింత పెంపొందించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధాన్ని ఆపి భారతదేశానికి సంబంధించిన ప్రజలందరినీ కూడా, విద్యార్థులందరూ కూడా తీసుకొచ్చిన ఘనత కేవలం ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుంది. అమెరికా అధ్యక్షుడు చెప్పినా కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగలే. కానీ ఈ భారతదేశ ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా చెప్తే 2 దేశాలకు సంబంధించిన యుద్ధమే తాత్కాలికంగా ఆగిపోయి భారతదేశానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అది మోడీ యొక్క ఘనకీర్తి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ నుండి కిషన్ రెడ్డి ముఖం చూసో, లేదంటే ఇక్కడ ఓట్లు వేయకుండా తెలంగాణ సమాజం ఉండదు. అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి చూసి ఓట్లు వేయలేదు తెలంగాణ సమాజం. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ప్రధాని నరేంద్ర మోడీని చూస్తారు. కాబట్టి ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి ఓట్లు పడతాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ కళ్ళు కంటున్న విధంగా, కాంగ్రెస్ అదేవిధంగా టీఆర్ఎస్ కళ్ళు కంటున్న విధంగా అత్యధిక సీట్లు గెలిచే పరిస్థితి లేనే లేదు. బీజేపీకి మెరుగైన స్థానాలు వస్తాయి. ఎవరిని ఊహించిన విధంగా ఎక్కువ స్థానాలు ఈసారి వచ్చే అవకాశం ఉంది. దీనికి తార్కాణం ఏంటంటే అభ్యర్థుల ప్రభావం కూడా ఉంటుంది. పార్టీ ప్రభావంతో పాటు అభ్యర్థుల ప్రభావం ఉంటుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోతుగంటి రాములు ఈ రోజు వరకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొనసాగడం జరుగుతుంది. ఆయన ఈ రోజు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు కాబట్టి, బీజేపీలో చేరుతున్నారు కాబట్టి ఆయనే నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా నాగర్ కర్నూలులో బీజేపీ గెలిచేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేయడం జరిగింది, క్రీడా శాఖ మంత్రిగా. అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ నాగర్ కర్నూలు ఎంపీగా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో అతి మృదు స్వభావి, అందరితో కలిసిపోయే వ్యక్తి, ప్రతి వ్యక్తిని ప్రేమగా పలకరించే వ్యక్తి పోతుగంటి రాములు. కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాతీయ స్థాయి రాజకీయాలను అంచనా వేసుకొని వాటిని పరిగణలోకి తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఒకవైపు చూస్తారు. కాబట్టి ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా, మరోవైపు పోతుగంటి రాములు చరిష్మా, ఇద్దరిని చూసుకుంటే బీజేపీ గెలవబోతుంది. మీ దొంగ హామీలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీకి పైన ఉన్నటువంటి నమ్మకం మరింత పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి భ్రమలు మరింత తొలగిపోతాయి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల వరకు బీజేపీ స్థానాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దొంగ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం అనేది పరిపాటి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని నమ్మక ద్రోహం చేయడం అనేది వాళ్ళకు వెన్నతో పెట్టిన విధంగా చెప్పుకోవచ్చు. 200 దాటితే మొత్తం బిల్లు కట్టాల్సిందే. 1 యూనిట్ ఎక్కువ వచ్చినా అంతే. 200 యూనిట్ల లోపు వినియోగం ఉంటేనే ఫ్రీ. బకాయిలు చెల్లించకుండా ఉచిత కరెంట్, సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వాలంటున్న అధికారులు. అరే మరి మీరు ఈ మాట ముందు చెప్పేది ఉన్నారా?
తుక్కు ఓడిపోయాడు, మళ్ళీ ఒక్కడు గెలుచుకోడు కాడు. గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం కేవలం 200 యూనిట్ల లోపు వినియోగానికి ఉంటుందని, ఆ పైన 1 యూనిట్ వాడకం పెరిగినా మొత్తానికి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందంటే, ఎవరైనా లబ్ధిదారుడు 1 యూనిట్ను అదనంగా వాడినా 200 యూనిట్లకు డబ్బు చెల్లించాలి. అంతే కాదు, 200 యూనిట్లు దాటితే టారిఫ్ మారిపోయి బిల్లు మొత్తం తడిసి మోపడవుతుంది. ఆధార అనుసంధానం జరిగిన తెల్ల రేషన్ కార్డు లేదంటే ఆహార భద్రతా కార్డులో ఉన్న వారంతా ఈ నెల విద్యుత్ వాడకానికి సంబంధించి జీరో బిల్లు మార్చి 2 నుంచి జారీ చేస్తారు. ఈ పరిధిలోకి జీరో బిల్లు పరిధిలోకి వస్తారు. ఒకవేళ ఎవరైనా వినియోగదారుడి నెల 200 లోపు విద్యుత్ వాడి జీరో బిల్లు వచ్చింది, జీరో బిల్లు వచ్చిందంటే ఖచ్చితంగా చెల్లించి తీరాల్సిందే అనే కోణంలో జీరో బిల్లు రావడం జరుగుతుంది. సరైన పద్ధతి కాదు అనే కోణంలో ఈ అంశానికి సంబంధించి జీరో బిల్లు తీసుకున్న వచ్చే నెల ఎక్కువ కరెంటు వాడితే బిల్లు చెల్లించాల్సిందే. ఆ పైన నెల మళ్ళీ 200 లోపు యూనిట్ల వినియోగం నమోదైతే జీరో బిల్లు జారీ అవుతుంది. ఉత్తర డిస్కమ్ టిఎస్ ఎన్డిసిఎల్ కీలక అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ పథకం అమలుకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిస్కమ్ను కోరుతున్నట్లు వివరించారు. బిల్లుల జారీకి ఒక్కరోజు మిగిలి ఉండడంతో మార్గదర్శకాలపై అధికారులు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే బిల్లుల జారీలో కాస్త ఆలస్యం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ పథకం మాదిరిగా రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు 101 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అమల్లో ఉంది. ఈ పథకంలో వినియోగదారులు 1 యూనిట్ దాటి 200 యూనిట్లను వాడినా మొత్తం బిల్లు కట్టాలి. అదే పథకం మాదిరిగానే గృహజ్యోతిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీ పథకంలో ఉన్న యూనిట్ల ఉచిత విద్యుత్తును వాడుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ పథకంలో ఉన్న వారు కూడా ఇకపై గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును వాడుకోవచ్చు. అయితే రజకులకు, ఇస్త్రీ, లాండ్రీ షాపులు లేదంటే దోబీ ఘాట్లకు, క్షరకులకు, హెయిర్ సెలూన్లకు 250 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ పథకం అమల్లో ఉంది. వీరు ఒకవేళ 400 యూనిట్లను వాడితే మొత్తానికి బిల్లు అనే నిబంధన ఉండదు. 250 యూనిట్లను ఉచితంగా ఇవ్వగా మిగతా 150 యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించాలి. అయితే గృహజ్యోతి కోవలోకి రాదని అధికారులు చెప్తున్నారు. మీ బతుకులనా చెప్పవేడదు. నేను ఒకటి చెప్తున్నా మిత్రులారా, ఇక్కడ ఎవరైతే కటింగ్ చేసుకుని జీవనం సాగిస్తున్న సోదరులు, వాళ్ళు కూడా మా బీసీ సోదరులే, తప్పుగా అనడం లేదు. కానీ ఒక్క కటింగ్ చేస్తే 100 రూపాయలు, ఒక షేవింగ్ చేస్తే 50 రూపాయలు, మొత్తం 150 రూపాయలు 10 నిమిషాల లోపు పని అయిపోతుంది. అంటే రోజుకు 1000 రూపాయలు సంపాదించడం జరుగుతుంది. అంటే ఇదే బీసీ కులాలకు సంబంధించి ఇదే కులవృత్తులు చేసే అనేక మంది ఎవరైతున్నారో, ఒక ఒడ్రంగి సోదరుడు ఉంటాడు, లేదంటే ఇతర పనులు చేసి ఉంటే అనేక మంది ముద్రా సోదరులు ఉంటారు, లేదంటే ఇంకా ఇతర కులాలకు సంబంధించిన సోదరులు అనేక మంది ఉన్నారు. వాళ్ళకు రోజంతా కష్టపడినా 100 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ కటింగ్ చేసే మా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రోజుకు వేల రూపాయలు సంపాదిస్తున్నారు. వీళ్ళకి మాత్రం కరెంటు ఫ్రీ. మళ్ళీ రేషన్ కార్డు వాళ్ళకి ఎందుకు ఎవరు కరెంటు దొంగ ఇయ్యాలి ఖచ్చితంగా. ఇది సరైన పద్ధతి కాదురా. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభావం పడుతుంది దొంగ. కాబట్టి కేసీఆర్ చేసిన దొంగ పనులు మీరు కూడా చేస్తే మిమ్మల్ని చరిత్ర భవిష్యత్తు క్షమించదురా భయ్. ఖచ్చితంగా మీకు కూడా టీఆర్ఎస్ పార్టీకి పెట్టిన గతే మీకు పడుతుంది. ఇక బకాయిలు ఉన్న బకాయిలకు గృహజ్యోతికి ముడిపెట్టడం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే తొలుత బకాయిలను చెల్లించాలని వినియోగదారులను కోరినట్లు వివరించారు. తొలుత బకాయిలు చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ అందించాలని ప్రతిపాదనలు డిస్కంలు పెట్టినా ప్రతికూల స్పందనలు రావడంతో వెనక్కి తగ్గాయి. ఇక కేటగిరీ వైజ్ గా చూస్తే 1 యూనిట్ దాటిన టారిఫ్ మారుతుంది. 200కు 1 యూనిట్ పెరిగిన వినియోగదారుల టారిఫ్ మారుతుంది. అంటే 200 యూనిట్ల లోపు యూనిట్ కు 4 రూపాయల 80 పైసలు ఉండే టారిఫ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. వేరు కేటగిరీల టారిఫ్ కింద ఈ కింది విధంగా ఉండడం జరుగుతుంది. కేటగిరీలో ఒకసారి చూస్తే వినియోగదారుడు యూనిట్లలో ఛార్జీ యూనిట్ కు ఎన్ని రూపాయలు ఒకసారి చూస్తే LT1 డొమెస్టిక్ వినియోగదారులకి యూనిట్లలో వినియోగం 0 నుంచి 50 యూనిట్లు, అదేవిధంగా 51 నుంచి 100 యూనిట్లు, 0 నుంచి 50 యూనిట్లకు చూస్తే ₹1.95. అదేవిధంగా 51 నుంచి 100 యూనిట్లకు ఎన్ని పైసలు అయితే అంటే 3.10 పైసలు. అదేవిధంగా
LT1B1 లో 0 నుంచి 100 వరకు చూస్తే 3 రూపాయల 40 పైసలు, 101 నుంచి 200 చూస్తే 4.80 పైసలు. ఇక LT1TB2 ఒకసారి దీన్ని కేటగిరీలో చూస్తే 0 నుంచి 200 యూనిట్ల వినియోగిస్తే 5 రూపాయల 10 పైసలు, 201 నుంచి 300 యూనిట్లు వినియోగిస్తే 7 రూపాయల 70 పైసలు, 301 నుంచి 400 యూనిట్లు వినియోగిస్తే 7 రూపాయల 70 పైసలు, 301 నుంచి 400 యూనిట్లు వినియోగిస్తే 9 రూపాయలు, 401 నుంచి 800 యూనిట్లు వినియోగిస్తే 9 రూపాయల 50 పైసలు, 800 యూనిట్లు అంతకు మించి వినియోగిస్తే 10 రూపాయలు పడుతుంది ఒక్కో యూనిట్ కి. ఇది కేసీఆర్ యొక్క పాలనలో ప్రజలు ఏ విధంగా మోసపోయారు. అదే విధంగా ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ కూడా తప్పులో కాలేస్తుంది. మీరు ఇలాంటి చిల్లర పనులు కనుక చేస్తే పక్క కేసీఆర్ కు పట్టిన గతే ఆ టిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీ కూడా పట్టడం ఖాయం. మీరు ఇస్తున్నది 200 యూనిట్ల కరెంటు కాబట్టి మీరు 200 యూనిట్లు ఇవ్వండి. ఒకవేళ ఎక్కువ యూనిట్లు కనుక పెరిగితే మళ్ళీ దాన్ని 1వ యూనిట్ కానీ పరిగణలోకి తీసుకోండి. ఎన్ని యూనిట్లు పెరిగితే అన్ని యూనిట్లు తెలంగాణ ప్రజలు కట్టేందుకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరు మాట మీద ఉండాల్సిందే. మాట మీద ఉండకుంటే మళ్ళీ రాకుండా తెలంగాణ ప్రజలు తరిమే రోజులు వస్తాయి. కాబట్టి తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకులారా.